సిబిల్గల్ మండలంలోని ఎంపీపీ గారి ఆఫీసులో ఉన్నాము. సిబిల్గల్ మండల ఎంపీపీ బొంతల మునప్ప గారితో ఉన్నాము. ఆయన గారితో స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. నమస్తే పెద్దయ్య గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. తాజా రాజకీయాలపై చర్చిద్దామని మీ దగ్గరికి రావడం జరిగింది. తప్పేం లేదు. స్టార్టింగ్లో అంటే మొదట్లో మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది? ఫస్ట్లో మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చినాక స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మీరు రాజకీయంలోకి ఏ విధంగా వచ్చినారు? ఫస్ట్లో మేము ఇంతకుముందు సమితిలు ఉండేవి. సమితి అంటే మండలాలు కాకుండా సమితిలు ఉండేవి. ఎప్పట్లో ఏ గవర్నమెంట్ అది? అది టైం డేట్ చెప్పలేను కానీ సమితి ప్రెసిడెంట్గా ఫస్ట్లో విజయభాస్కర్ రెడ్డి గారు గెలిచారు. కోడుమూరు సమితి అప్పట్లోంచే ఉన్నారు మీరు రాజకీయంగా? తర్వాత వచ్చిన ఆయన పోయినాడు. మా కొత్తకోట గోపాల్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక దాంట్లో పాల్గొన్నాం. అంటే ఫస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే అది. అప్పుడు ఏ దాంట్లో అంటే ఆవుదూడ కాంగ్రెస్ ఉంది అప్పుడు. ఇంకా ఆవుదూడ కాంగ్రెస్లో విజయభాస్కర్ రెడ్డి గారు సమితికి ఎన్నికైనాడు. సమితి ఎలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి అప్పుడు? ఏ విధంగా అంటే మండలం వైజా అంటే మండలాలు లేవు కదా? సమితి ఎలక్షన్లో ఏ విధంగా జరిపేది? ఎట్లా జరిపేవంటే విజయభాస్కర్ రెడ్డి ఉన్నాగా మొత్తం సర్పంచులే ఓటేసేవారు. సర్పంచులు అంటే సమితి ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలంటే గ్రామంలో సర్పంచులు ఓట్లేసుకో అంతే, ప్రజలు లేదు. అదే అప్పుడు అట్లా జరిగా. మళ్ళీ మాకు కూడా మళ్ళా ఆయన ఏం చేశారు, విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడి నుంచి ఆయన జిల్లా పరిషత్కి వెళ్ళిపోయా చైర్మన్గా. జిల్లా పరిషత్ అప్పుడు గోపాల్ రెడ్డిని ఏకగ్రంగా ఎన్నుకున్నబడే సమితికి ప్రెసిడెంట్గా. అప్పటి నుంచి ఉన్నారు మీరు రాజకీయంగా? తర్వాత మళ్ళీ గోపాల్ రెడ్డి అయినాక మళ్ళీ ఓపారి మేము గోపాల్ రెడ్డిని మొత్తం మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళా ఎమ్మెల్యేలు అందరు తీసుకుపోయి మళ్ళా ఎన్నికైనాం. గోపాల్ రెడ్డిని కూడా సమితి ప్రెసిడెంట్గానే ఎన్నికైనాం. అప్పుడు దాంట్లో బాగా పాల్గొన్నా. మండలాలు అంటే సమితిలు పోయిన తర్వాత మండలాలు వచ్చినాయి. అప్పుడు మండలాలు ఎవరు చేసింది? ఏ గవర్నమెంట్ చేసింది? మండలాలు సమితులు తీసేసి మండలాలు చేసినారు. అదే రామారావు వచ్చినప్పుడు. అప్పుడు కూడా మీరు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారా? అట్లే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయినాక ఏం జరిగింది, మేము విజయభాస్కర్ రెడ్డి గ్రూపు, ఈ పెద్దపాటి సంజీవయ్య గ్రూపు వేరు. అప్పటికే వర్గాలు ఉన్నాయి. ఉన్నాక ఏమైంది, వీళ్ళు కాసుల బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఈ విజయభాస్కర్ రెడ్డి గారు, మరి జలగం వెంకటేశ్వరరావు, ఆయన రాడు నాకు మతికి, ఇతని మరిచెన్నారెడ్డి, జలగం వెంకటరావు వాళ్ళు రెడ్డి కాంగ్రెస్ మాది ఆవుదూడ అని వాదన పడా. ఆమె పార్టీ వేరే చెరిపే వర్గం, మాది ఆవుదూడ మాకే ఉండాలంటే మా నాయన కదా దీన్ని సంపాదించిండేది గాంధీ గారు, మాదే న్యాయమ్మ లేదని కోర్టుకు వెళ్తే రొడ్లు కాంగ్రెస్ అని పేరుంది. రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి రొట్లకే పోతుంది, నీకు రాదని చెప్పారు. నీకు ఏదైనా వేరే గుర్తు అడుగు ఇస్తాము అని చెప్పని గవర్నమెంట్ చెప్పారు. మన ఇప్పుడు దాదాపుగా మీరు అప్పట్లో ఏమన్నా వార్డు మెంబర్ కానీ ఎంపీటీసీ కానీ ఏమి లేను నేను అప్పటి వరకు ఏం లేదు. కానీ వెనకాలనే నడిపించినారు రాజకీయంగా. చెప్తా పంపాపతేమని నడిచినాం మేము. పంపాపతి పోలకల్ పంపాపతే. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎంపీటీసీ అయినప్పుడు గ్రామంలో ఏ విధంగా ప్రచారం చేసినారు? ఏ విధంగా గెలవడం? ఏ విధంగా అంటే ఇంకా మామూలుగా నేను పోయినసారి టర్మ్లోనే నేను జెడ్పీటీసీ కావాలా. పోయినసారి అంటే టీడీపీలో? వైఎస్ఆర్లోనే.
అంటే గవర్నమెంట్లో వచ్చింది ఇప్పుడే కదా ఫస్ట్ టైం. అంటే ముందుసారి సగం మనం అయినా అక్కడి నుంచి అక్కడ కాలేదు. 67 సీట్లు వచ్చిన వాళ్ళు. ఓకే. అయిన తర్వాత అది మన దాంట్లోనే ఓరికి ఇది లేక నా మీద పోతుందా మంచిగా అని చెప్పని ఇంకోరు అడ్డం తలిగి అట్ట తలిగి ఇటు తలిగి మన పార్టీ చెడిపోరాదు, మనం అంతా ఐక్యమత్తంగా పార్టీలోకి వచ్చినాం కదా అని చెప్పని ఎవరు కుట్టేంలే అని చేసిన రాజుగా. ఆ ఫోటోగాడు గెలిచినాడు, ఎర్రమల కొడుకు చంద్రశేఖర్. ఓకే. మంచిగా అయిపోయిన తర్వాత బుద్ధి పుట్టింది నాకు. ఎందుకు బుద్ధి పుట్టిందంటే అందరినీ సర్పంచులు చేసిన, సమితి మండల ప్రెసిడెంట్ అని ఇచ్చిన అన్నీ చేసుకుంటూ వచ్చి అంతవరకు నాకు ఇష్టం లే, పదవిలో ఉండాలని ఇష్టం లేదు. అప్పుడు ఇష్టం లేదు. ఎందుకు జడ్పీటీసీ నన్ను కానియలేదు కదా అనే ఒక ఆపేత్ర వచ్చేసింది. అప్పటి నుంచి నేను కూడా పదవిలో ఉండాలి అనేది ఉండాలి అని అప్పుడు వచ్చింది నీకు. వచ్చిన తర్వాత ఇంకోటి ఫస్ట్లో నేను చీలడానికి ఈ పార్టీలో చేరడానికి కూడా కారణం ఒకటి ఉంది అనమాట. నేను విజయభాస్కర్ రెడ్డి వర్గము, పద్మావతాయ, వేణుగోపాల్ రెడ్డి ఇట్లా నొల్లమే అయినాక ఆయన మన గడ్డం ప్రకాష్ రెడ్డి దీంట్లో పొందాక టీడీపీ రామారావు పరిధిలో చేరుకునే కాంగ్రెస్ పార్టీలో పొందాక టీడీపీలోకి వెళ్ళిపోయినాడు. పోయిన తర్వాత అప్పుడు ఆయన మేమంతా ఉన్నప్పుడు పిసిసి ప్రధాన కార్యదర్శి ఎవరు? గడ్డం ప్రకాష్ రెడ్డి. అంటే కర్నూలుకి మొత్తం స్టేట్ లెవెల్ ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉండడు. ఉన్న తర్వాత ఆయనకి ఎందుకో కొంచెం ఇది వచ్చి నేను కొంచెం దూరం పెట్టా భాస్కర్ రెడ్డి. దూరం పెట్టడంలో వచ్చి ఇంకా ఎమ్మడి సడన్గా రామారావు భాస్కర్ రెడ్డి అల్లుడు అనే దాని మీద ఏ కండిషన్ లేకుండా కొత్తకోట ప్రకాష్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటుంటా అని పెద్ద బహిరంగ సభలో కర్నూలులో చేర్చుకునే ఆయన దాంట్లో బడి ఆలంపూరు దానికి ఎన్నికాయ ఎమ్మెల్యే కూడా అయినాడు. ఎమ్మెల్యే కూడా అయిపోయా. మళ్ళీ ఏమో జరిగా అప్పట్లో మేము ఇంకా కాంగ్రెస్ వదలలే. సూర్యప్రకాష్ రెడ్డి మేము అట్లనే కొనసాగుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన మన రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినాక కాంగ్రెస్లో టికెట్లు నాకు కావాలా, నా భార్యకి కావాలని సూర్యప్రకాష్ రెడ్డి అడిగితే నీకు 2 ఇచ్చేది లేదని చెప్పని ఆయన ఏమో అడ్డం తిరిగా. ఎవరు? రాజశేఖర రెడ్డి 2 తిరిగితే ఆయన ఈయన అతని పేరేముంది ఎవరిది అంటే కాళ్ళు సరిగా లేసుడి జయపాల్ రెడ్డి అడ్డుపడి ఈయనకు 2 టికెట్లు ఇప్పించినాడు. అప్పట్లోనే 2 గెలిపించుకున్నాం. ప్రస్తుతానికి కోడుమూరు గురించి వద్దాం. కోడుమూరులో వైఎస్ఆర్సీపీ 3వసారి హ్యాట్రిక్ కొట్టదా? పోయినసారి ఒకసారి మణిగాంధీ గెలిచినారు, 2వసారి ఇప్పుడు సుధాకర్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గెలిచినారు, ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ. దీనిపైన మీ అభిప్రాయం ఏమి? ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా ఏ అభ్యర్థి ఇచ్చినా గెలుస్తుంది. ఎందుకంటే అట్లా కారణాలు ఉండేవి దానికి. ఎందుకు కారణాలు అంటే నాకు 30 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా. రాజకీయం ఈడ కూసుకొని కూడా చెప్తాను నేను. ఎందుకు చెప్తా అంటే నా అనుభవంలో పార్టీ యొక్క అనుభవం పనిచేస్తుందా లేకపోతే క్యాండిడేట్ యొక్క అనుభవం పనిచేస్తుందా? దేని గురించి దానికి పెద్ద దరిద్రం ఉంది తెలుగుదేశానికి. ఈ పొద్దుకు కూడా అది పార్టీలోకి వచ్చేది ఉండదు, ప్రభుత్వం కొనసాగేది ఉండదు. వాళ్ళు ఏమంటున్నారంటే సర్కారీ ఏరియా అవంతా మొత్తం పడతాయి, నేను గెలుస్తానే ఒక చంద్రబాబు నాయుడు తాపేత్ర పడుతున్నాడు. కానీ ఆయన ఉండడము పొత్తు లేకుండా రాజకీయం చేసింటే అది ఎట్లుంటున్నాం. ఎప్పుడు వచ్చినా పొత్తు ద్వారానే గబ్బులేస్తున్నాడు. దానికి కారణం అదే. ఇంకా ఎట్లా కారణం అంటే ఇప్పుడు ఈ వరకు వాళ్ళకి ఆశలు పుట్టినాయి, చెడ్డ ఆశలు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి వీళ్ళకల్లా చెడ్డ ఆశలు పుట్టినాయి. వాళ్ళ వర్గానికి కూడా పుట్టింది ఆశ. కోడుమూరులో ప్రస్తుతానికి వర్గాలుగా విడిపోయినారు వైసీపీ పార్టీలోనే. మరి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా పార్టీకి?
మన దాంట్లో మనది ఎటువంటి పరిస్థితుల్లో వర్గాలు పడినా బయటపడి చేసేంత స్తోమత ఎవరికి లేదు మొత్తం అంతా కలిసిపోయి పార్టీని గెలిపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ దీంట్లో చేరిన దాంట్లో చేరిన ఏకం జగన్మోహన్ రెడ్డికి చక్కగా అవుతారు. ఓకే, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతున్నాడు జగన్. అవుతాం. ఓకే, ఇప్పుడు ఉన్న పరిస్థితి వల్ల కోడుమూరులో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయినాయి. మాకు ప్లస్ వస్తుంది, ఈసారి మేమే గెలుస్తాము అని టీడీపీ వాళ్ళు అంటారు. అసలు వాళ్ళ క్యాండిడేట్ ఎవరు? క్యాండిడేట్ ప్రకటించలేదు. అంటే ఇన్ఛార్జిగా ఉన్నారు కదా. ఎవరు ఇన్ఛార్జి? ప్రభాకర్ గారు ఉన్నారు గూడూరు ఇన్ఛార్జిగా. ఇప్పుడు ఆయనకి ఇస్తే ఇంకా మరి ఇంకా ఎదారే లేదు కదా, మేము ప్రచారం ఎందుకు చేయాలా గెలిచేదానికి? అంటే ఆయన క్యాండిడేట్ అయితే మేము ఈజీగా గెలుస్తామంటారు. లేదండి, ప్రచారం ఏం చేయాలా? ఇంకొకటి ప్రెస్ మనకెక్కడ అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకుకి సూర్యప్రకాష్ రెడ్డికి ఏమన్నా ఎంపీ టికెట్ ఇచ్చింటే దాని ఏటు మాకు కొంచెం బరువు అవుతుంది. అంటే ఇంకా సీట్లు ప్రకటించలేదు కదా, రావచ్చేమో. నేను చెప్పేది కొంచెం నేను ఆయనకి ఇవ్వరు, ఆయనకి ఆలూరు కూడా ఇవ్వకుండా అయినా ఏడా డోన్కి ఓడుతున్నారు. డోన్లో మనిషి లేక టీడీపీ వాళ్ళకి డోన్కి తీసుకుపోయి పులి ముందర మేకను కట్టేస్తున్నారు. పులి ఎవరు మేక ఎవరు? మరి ఇక నువ్వే లెక్కేసుకోదని నేను చెప్పేది ఏముంటున్నా. బుగ్గన్న కన్నా ఎక్కువైన పెట్టినారు ఆడ. ఇప్పుడు బుగ్గననే ఇట్లా పక్కకు పెట్టి బుగ్గన్న కన్నా ఎక్కువైన మనిషిని ఫీల్డ్లోకి తెచ్చినారు. ఆయన పేరు ఏమో ఉంది మతికి లేదు, కానీ బుగ్గన్నే బాగా చేసినాడు. బుగ్గన్న మీద గెలడమే మన సూర్యప్రకాష్ రెడ్డి కొంచెం కష్టంగా ఉండేది. ఆయన కన్నా ఎక్కువైన మనిషి రెడ్డి వచ్చేసినాడు అని ఇప్పుడు ఆయన కడప పోయి ఈయనని బలి చేస్తున్నారు. ఎవరిని? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆయనకి ఇష్టమే లేదు డోని పోయే ఇష్టం. ఆయన ఎంపీ సీట్ ఆశిస్తుంటాడు కదా. కాకపోతే ఇప్పుడు కర్నూలు ఎంపీ సీట్ బీసీలకు కేటాయించాలని గవర్నమెంట్ తీర్మానించింది కదా, ఇచ్చింది. మరి ఇంకా ఒకవేళ అదే ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ బీసీలకి బీవై రామయ్య గారు ఎవరన్నా కానీ బీవీ రామయ్య పెట్టినాడు. అట్లా మంచి దొరికితే బీవీ రామయ్య పగపోతాడు, మంచి వేరే మంచి వస్తాడు అనేది నాకు కూడా తెలుసు. అంటే టీడీపీ పార్టీ కూడా బీసీలకే ఇవ్వాలని ఆలోచించాక తప్పదు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే. ఇంకోటి అది బాగుంది, విష్ణువర్ధన్ రెడ్డి మంచికే కదా వచ్చేది టీడీపీ తరఫున. ఇక్కడ కొడుమూరుకే. మరి ఇంకా లెక్క చూస్తే ఇప్పుడు ఆయనకి ఎప్పుడు ఎంపీ టికెట్ రాకపోతే ఎవరికి వస్తుంది? అది బొగ్గుల దస్తగిరి క్యాండిడేట్ ఇప్పుడు ప్రస్తుతానికి అనుకుంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. నేను చెప్పేది అట్లా కదా అయ్యేది, జరిగేది అట్లా. ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఏమి ఊరుకుంటాడటవా? అధిష్టానం ఏం చెప్తుందో వాళ్ళ అధిష్టానాన్ని నమ్మడా మంచి అధిష్టానం. ఆ మంచికి మించిన అధిష్టానం కాదు తెలుగుదేశం. ఓకే, మొత్తానికైతే కోడుమూరులో వైసీపీ జెండా హ్యాట్రిక్ కొడతామంటారు. ఏమయ్యా మనమే అట్లా. ఓకే, చూస్తున్నాముగా ప్రేక్షకులకు మరొకసారి కోడుమూరులో మూడోసారి హ్యాట్రిక్ కొడతామని సిబిఎల్గల్ మండలి ఎంపీపీ బొంతల మునియప్ప గారు చెప్తున్నారు. హ్యాట్రిక్ కొడుతుందా కొట్టదా వెయిట్ చేయాల్సిందే. మరొకసారి కొట్టిన తర్వాత చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. పెద్ద దాంట్లో ఏమో దాన్ని చెప్పదు, ఇంకా చెప్పేది ఉంది. అంత లేక పని చేస్తే నన్ను మాట్లాడేది దీని గురించి కాదు. నా కోడుమూరు తెలుస్తుంది, మేము ఎప్పుడో ఆ ఖాతాలు వేసుకోమని చెప్పేసిన హైకమాండ్కి. ఓకే, మరిన్ని విషయాలు చెప్తానని మన ఛానల్లో పంచుకుంటా అంటున్నాడు. మరొకసారి కంటిన్యూ చేద్దాం. చెప్పండి పెద్ద. ఇప్పుడు పెద్ద మనిషి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వయసు అయింది, లాస్ట్ టర్మ్ ఇది. ఆయనకి మళ్ళీ టర్మ్ లేదు. చంద్రబాబుకి లాస్ట్ ఎన్నికలు కాబట్టి ఏదో ఆ కాలంలో చెప్పినారు, ఆవు ముసిలికాయ కొద్ది పీ ఎక్కువ తింటుంది అన్నట్లా. ముసిలికాయ కొద్ది ఆపుతులు ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయనకి? చివరి అంటే సానుభూతి కోసం చివరి ఎన్నికలంటే ఓట్లు వేస్తారేమో అని ఆశ. అది అనని, అది అడుగు. బాగుంది. ఇవాళ కాంగ్రెస్కి తెలంగాణలో కాంగ్రెస్ ఎంబడి నువ్వు పొత్తు కలుపుకొని తిరుగుతుంది. జెండాలు బాగా తిరగలేదా? లేవా? కావాలంటే ప్లే చేసి చూడమని. పోటీ కూడా చేయలేదు, కాకపోతే ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చినారని అంటున్నారు. జెండాలు ఎగిరినప్పుడైతే జెండాలు ఎగిరినాయి. మరి కాంగ్రెస్ జెండాతో పాటు టీడీపీ జెండా ఎగిరింది అక్కడ. మళ్ళీ ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? పోటీ చేస్తున్నాడు ఇప్పుడు పార్లమెంట్కి. ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు పోయినావు నువ్వు మళ్ళా బీజేపీలోకి?
బీజేపీకి ఎందుకు పోయినావు బాబా? ఏడ ఉండబుద్ది కదా, అంత నిలకట్టు లేకుండా అంత ఆప్యాయత ఎందుకు వచ్చింది, అంత భయం ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి భయం అంటే దడానా? నువ్వు ఎక్కడికి గెలుస్తావు? నీకు రేతి రోజులు నిద్ర లేకుండా అయిపోయింది, నీ కొడుకు లేదు, నీకు లేదు. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఉన్నంత కళ ఉందా? అది చూడండి ముందర ఆయన ఏంది అంటే ఈసారి కూడా మేము అధికారంలోకి రాలేము అని అనుకుంటున్నారా వాళ్ళు ఆల్రెడీ రారు. అది ఎవరు చెప్పేది? పిల్లగాడు చెప్తాడు అన్నమాట. ఎందుకు చెప్తారు? మళ్ళీ పోనీలే, ఓ కుటుంబాన్ని తీసి ఆడి మనిషికి ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో ఎవరు చెప్తే ఇచ్చినారా ఆమెకి పగ్గాలు? అది చెప్పు నాకు ముందర. అంటే కాంగ్రెస్లో అక్కడ తెలంగాణలో పోటీ చేయలేదు, పోటీ చేయనందుకే ఏపీలో తీసుకొచ్చి పిసిసి అధ్యక్షులు చేసింది అని అంటే ఎవరు చెప్పినారు ఆమెకి ఏమని పగ్గాలు? అంటే చంద్రబాబు నాయుడు చెప్పినారంటావా? మరి ఇక నువ్వు ఇంతవరకు అవతల తెలంగాణలో నువ్వు ఏం చెప్పినావు? ఎంతసేపు పార్టీ పెట్టవాకు, మనం కాంగ్రెస్కి అందరం మద్దతు ఇస్తామని చెప్పని ఆయన పోటీ చేయలే, నువ్వు జెండాలు ఎగిరిస్తుంది, బాగుంది, అటనే ఉండు, అదన్న ఒక మర్యాద. కాంగ్రెస్ పార్టీతో పొత్తుతోటి ఉండవో దాని ఆశతోటి ఉండవో బాగుంటుంది. మళ్ళా ఏం చేశా, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఆయనకి పగ్గాలు పట్టిస్తుంది. ఏమంటని? పిసిసి ఈడ పట్టించి ఆయనని రెచ్చగొడుతుండవు. ఏం నీ ఉద్దేశం? చేయొచ్చా నువ్వు పెద్ద మంచివి? ఒక కుటుంబంలో ఒక ఆడపిల్లని తీసి బయటకు తీసుకొస్తున్నవే, కారణం ఏమి? ఆమె వచ్చిన ఎటువంటి ప్రయోజనం లేదు, అది మాత్రం వాస్తవమే. కానీ అన్యాయమ జీవితం అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే, నాది మొగుంది స్థానం ఇది, నా ఊరు ఇదే, తెలంగాణ నాదే, నేను వైఎస్ఆర్ బిడ్డనైనందుకు వైఎస్ఆర్ పార్టీకి తీసుకొస్తా అని చెప్పి పల్లాలు పోసినావు, వాళ్ళకి డిపాజిట్ కూడా కోల్పోయినావు, బాగుంది, మానుకున్నాలా? లేదా టైం వచ్చే వరకు నువ్వు చూపెట్టుకున్నా అట్లనేనా ఉండాలి వేస్ట్గా. ఆయమ్మకి ఎట్లా అంటే మామూలుగా ఆయమ్మకి ఏం పెద్దగా మైండ్ పనికి రాకుండా అయింది. వాళ్ళన్న మీనో లేక ఎట్లనో మంచి పని చేయడం లేదు, ఆయమ్మకి తిరుగుతూనే ఉంది తలకాయ. కాబట్టి నువ్వు ఈ ఆయమ్మని ఎందుకు రెచ్చగొట్టిస్తున్నావు? కారణం ఏమి? నువ్వు బాగుపడతావా? పార్టీ అధిష్టానం ప్రకారం తిడుతుండొచ్చు. పార్టీ అధిష్టానం పార్టీ ఇప్పుడు వైసీపీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి, కాంగ్రెస్కి ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలైంది. నువ్వు అయ్యింది అంటున్నావు కానీ కావడం ఎవరు ఇప్పించారు? ఏంటో దానికి సమాధానం? చేసింది చంద్రబాబు నాయుడే అంటున్నారు మీరు. అంటే మొత్తానికి వాళ్ళ చెల్లెలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు అంటారు. అది ఇన్నోట అని నేను అనేది. ఇన్ని సిక్కులు ఎందుకు పడుతున్నావు? ఎందుకు ఈ పాట నీకు ఎందుకు అనుమానం వచ్చింది? కారణం ఇప్పుడు బీజేపీ వాళ్ళని పోయి కాలు ముక్తావు, ఈడనేమో షర్మిలని కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయంటావు. అంటే వైఎస్ఆర్ ఓట్లు చీలుతావి, నేను గెలుస్తా, నీ ఆశలు ఇవి. వైసీపీ ఓట్లు చెల్లిపోతే వాళ్ళకి వెళ్తాయి, మిగతా ఓట్లు మా ఓట్లు మాకు వస్తే మేము గెలుస్తాము అని ఆశలు నీ ఆశలు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఇంకోటి టికెట్ రాని వాళ్ళ కొంచెం కాంగ్రెస్ పార్టీలోకి పోతాం, అది పోతాం, ఇది పోతాం అండి. అందరూ ఆడికి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వైసీపీకి వస్తున్నారు. ఎవరన్నా పోయినారు ఆయన వెంబడి. మొన్నటి వరకు కొత్తగా వచ్చినప్పుడు కోతీరు, ఇప్పుడు ఆయన ఒక్కతే ఏదో 4 ఆడపిల్లలు వెంబడి పెట్టుకొని తిరుగుతుంది. ఇంకా ఏ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు మొన్నటి వరకు. ఎవరు ఇప్పుడు ప్రకటిస్తే ఎవరు? ఇంత లేచిన లీడర్ ఒక సూర్యప్రకాశ్ రెడ్డి పోయినటువంటి దానికి ఒక అందం జిల్లా వారిగా. నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీలోకి ఈ మంచి పోతాననే. ఎవరు? మురళీకృష్ణ కూడా పోతా నేను కాంగ్రెస్ పార్టీలోకి అని పాయన పోలే. ఆ పార్టీకి ఏపీలో భవిష్యత్తు లేదని తెలుసుకున్నారు చాలా మటుకు. అది బాగుంది. నువ్వు రెచ్చగొట్టించి మాట్లాడేయడం అది పద్ధతి అంటున్నా. ఒకప్పుడు ఏం మాట్లాడుతావు నువ్వు? నా భార్యని అనరాని మాటలని కించపరిచిరని చెప్పని కళ్ళ నీళ్ళు పెడుతుంది. బాగుంది. మీడియా ముందు కూడా ఏడిచినాడు అని. మరి నువ్వు అది రుజువు చేయలేకపోతే కదా, అన్నట్లుగా కానీ చూపించినట్లు కానీ టీవీలో కానీ ఇంకోతాన కానీ ఆయనతో చెప్పి లేకపోతే ఏం కారణం? సుల్లానా
ప్రజలలో సానుభూతి కోసం ఆ విధంగా నటించినాడు. అట్లా కాదు, ఆడపిల్లలు వాడుకోవచ్చా? నేను ముఖ్యమంత్రి పదవి వెళ్ళినవలే కానీ ఒక అమ్మ పతివర్తరాలు ఎటునో అమ్మని బయటికి ఎందుకు లాగినావు? అంటే అవమానించినారు అసెంబ్లీ సాక్షిగా అని వల్లేమంత్రి టీవీ ఇప్పుడు ఇంకోటి అవమానించినట్లు ఆయన ఎందుకు చెప్పలే? మాటలు పడిండేది ఆయన కదా. ఆమె కూడా టీవీ నైన్లోనో ఏమిట్లోనో చెప్పాలి కదా, ప్రెస్ మీటింగ్లో ఏదైనా చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే ఆమె? నిజం కాదు కాబట్టి చెప్పలేదు అంటారు. మళ్ళీ మనకు తెలిసినంత వరకు ఆమెనంటే ఖచ్చితంగా బయటకు రావాలి కదా. వీడియో వచ్చింది కదా ఆ రోజు, చేసినారు కదా, ప్లే చేసినారు. మరి కనపడిందా? దాన్ని ఎందుకు రుజువు చేయలే? ఎందుకు దాపు అంత కుట్ర బాలే రాజకీయ నాయకుడు? మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లు చీల్చడానికే చంద్రబాబు నాయుడు షర్మిల గారిని అడ్డు పెట్టుకొని షర్మిలని వాళ్ళన్న తిట్టిస్తున్నాడు అంటారు. అంతే. ఏం మాట్లాడింది ఆయమ్మ? ఆయమ్మకి ఇవన్నీ వచ్చా? ఆ మాటలు వచ్చా? ఎట్లా వచ్చినావే నువ్వు చెప్పండి? లేక మాటలు మాట్లాడేది అంటే నిన్నైతే ఆడపిల్లనైతే ఏమనలేరు అని చెప్పని మాట్లాడతావు, అంతే కదా. అది పద్ధతేనా? ఇంకా మీ వదిన ఇక్కడ బీజేపీ తెలుగుదేశమా? బీజేపీకి అధ్యక్షురాలు. మరి ఆయన ఏంటి నీకు? అంటే అప్పటికే ఉన్నది ఫస్ట్ నుంచి బీజేపీ పార్టీలో అప్పటికే కొనసాగుతున్నారు వాళ్ళు. క్యాండిడేట్ దొరకక అధ్యక్షురాలు పెట్టినారు. ఇంతకుముందు సోమవీరాజు ఉన్నాడు, ఆయన తీసేసి మళ్ళీ ఈమెను పెట్టినారు. నేను అనేది ఏమంటున్నానంటే ఆయన నికాలస్ మధ్యని బీజేపీలోనన్నా నిలబెట్టు. నేను అనేది షర్మిలని దించినేది ఆమెకు తెలదా? ఆమె కూడా తెలిసే కదా. పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కదా షర్మిలని తీసుకొచ్చాడ ఆంధ్రలో తిప్పేది. తెలంగాణ ఎలక్షన్లు జరిగేటప్పుడే ఆ ప్లానింగ్ అది. మరి ఆడ కూడా నువ్వు చూసినావు, నీ అందరూ మాట్లాడినారు ఆయన గురించి, అన్నీ చేసినారు, బాగుంది. అటనే ఉండు. కాంగ్రెస్ పార్టీ మొత్తం అప్పట్లోనే ఇద్దరు, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ గారు కనీసం ఓదార్పు యాత్రకి అవకాశం ఏమంటే ఎక్కువతారు ఇద్దరు ఏకమై. ఎందుకేలా? మీ పార్టీ ఉంది అప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆగిన గుండెలు అనగా కొంతమంది హార్ట్ అటాక్ చనిపోయినారు. వాళ్ళని ఓదార్చడానికి వచ్చే టైంలో పర్మిషన్ ఇవ్వనందుకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినారు. మళ్ళీ ఏం చేసినారు మీరు? అన్ని బుడికి 36 కేసులు 40 కేసులు బుడికి తీసుకుపోయి సంవత్సరం 6 నెలలు జైలు చేయించినారు. 16 నెలల్లో. ఏమి ఎవరు ఇప్పుడు ఇంతవరకు ఎవరు జైలు లేక బాలేదా? ఇందిరాగాంధీ కూడా జైలుకి వేయించినది నాకు తెలుసు. ఎన్నాళ్ళు పోయింది? 16-20 రోజులకే ఆమెకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసింది. ఎవరు బాలేదా? నువ్వు బాలేదా? మనం నువ్వు పోతే నీకేంటికి అట్లే సంవత్సరాల పొడితే నీకు బెయిల్ లేకుండా చేయొచ్చు కదా. ఈయన అడ్డం తిరిగింటే నీకు ఎందుకు బాలే? బయట పెట్టుకునే యుద్ధం ఆడదాం అంటున్నాడు. ఓకే, మొత్తానికి ఈ యుద్ధంలో మీరు గెలుస్తున్నారా? మేము ఖచ్చితంగా దాని గెలుపుకి మా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లే. మాది కానీ ఎమ్నూరు కానీ మంత్రాలం కానీ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈసారి వైసీపీ పార్టీకి? పోయినసారి 151 వచ్చింది. ఇప్పుడు నాయన ప్రకారము 100కి 120కి పైన ఆశ ఉంది నాకు. 120కి 175 కానీ 120 వస్తాయి. నేను ఆశ రావచ్చు కూడా, కానీ నేను అది క్లియర్గా చెప్పను. 120కి తగ్గవు. 120 తగ్గవు. ఓకే, 120తో ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది.